అటువంటి భవనంలోకి దశరథుడు కామోద్రేకంతో రతి కోసం వచ్చాడు. అక్కడ మనుష్య సంచారం లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎప్పుడు తాను రాగానే కైకేయి ఎదురు వచ్చి సాదరంగా ఆహ్వానించి తీసుకువెళ్ళేది. ఈనాడు ఆమె జాడైనా తెలియటం లేదు. మనస్సు ఏదో కీడును శంకిస్తూ ఉండగా అక్కడున్న ద్వారపాలకులని అడిగాడు. ద్వారపాలకులు, మహారాజా, రాణిగారు బాగా కోపంగా ఉన్నారు. ఆమె ఇప్పుడు అలకాగృహంలో ఒంటరిగా ఉన్నారు. ద్వారపాలకుని మాటలు విన్న దశరథుని ఉత్సాహమంతా నీరు కారిపోయింది. దుఃఖంతో నిండిన మనస్సుతో కైకేయి ఉన్న కోపగృహాన్ని చేరుకున్నాడు. కైకేయి కుపితురాలై నేలపై మరణించిన దానిలా పడి ఉంది. కైకేయి మరణించిన దానిలా కటిక నేల మీద పడి ఉండడం దశరథుడు చూశాడు. ఆమె జుట్టంతా దెయ్యం పట్టిన దానిలా విరబోసుకుని ఉంది. ఆమె విసిరివేసి మణిమాణిక్యాలన్నీ నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయి.